కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తాజాగా వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ ఇటీవల శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు అంతగా నచ్చినట్లయితే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని యువనేత సందీప్ దీక్షిత్ ఆక్షేపించారు. కాంగ్రెస్కు గుడ్ బై కొట్టి బీజేపీలో చేరొచ్చు కదా అని సందీప్ దీక్షిత్ సూటిగా ప్రశ్నించారు. శశి థరూర్ జాతీయ రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. తిరువనంతపురం నుంచి 4 సార్లు లోక్సభకు ఎన్నికైన దౌత్యవేత్త కమ్ రాజకీయ నాయకుడు ఆయన. అయితే ప్రస్తుతం సొంత పార్టీ కాంగ్రెస్కు తలనొప్పిగా మారారు. గత కొంతకాలంగా తరచూ ప్రధాని నరేంద్ర మోదీని అలాగే ఆయన విధానాలను శశి థరూర్ పొగుడుతున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాగా నరేంద్ర మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు శశి థరూర్ ఫిదా అయ్యారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. అభివృద్ధి కోసం భారత్ ఎంతగా తపన పడాలో ప్రధాని నరేంద్ర మోదీ చక్కగా వివరించారని శశి థరూర్ కొనియాడారు. అలాగే బ్రిటిష్ కాలం నాటి మనస్తత్వం నుంచి ఎలా బయటపడాలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారని శశి థరూర్ ప్రశంసించారు. కథ అక్కడితో ఆగలేదు. ప్రపంచానికి భారత్ ఒక అభివృద్ధి మోడల్ అని నరేంద్ర మోదీ అనడాన్ని కూడా శశి థరూర్ ప్రశంసించారు. ఇదిలా ఉంటే ఎంపీ శశి థరూర్కు భారతదేశం గురించి బొత్తిగా ఏమీ తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ మండిపడ్డారు. దీంతో ఆయనకు బీజేపీ విధానాలు బాగా నచ్చుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ విధానాలు బాగున్నాయి అని శశి థరూర్ అనుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని సందీప్ దీక్షిత్ వ్యాఖ్యానించారు. తమకు నచ్చిన భారతీయ జనతా పార్టీలోనే చేరవచ్చు కదా అని సందీప్ దీక్షిత్ ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగుతూ మరోవైపు బీజేపీ విధానాలను సమర్థించడం ఏమాత్రం సమంజసం కాదని సందీప్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రిందట తీవ్రమైన నేరారోపణలు ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు అలాగే ప్రధాని కూడా ఇంటికి పంపే కీలకమైన బిల్లు లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. కాగా ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అయితే అదే పార్టీకి చెందిన శశి థరూర్ మాత్రం బిల్లును సమర్థించడం విశేషం. కాగా ఈ ఏడాది జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై కాంగ్రెస్ పెద్దలు పెదవి విరిచారు. పాత మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ను శుభాకాంక్షలు చెప్పడానికే నరేంద్ర మోదీ అమెరికా వెళ్లారని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో భారతదేశానికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వం వ్యాఖ్యానించింది. ఇలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశి థరూర్ సమర్థించారు. ఇదిలా ఉంటే పెహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ తీరును ఎండగట్టడానికి కొన్ని బృందాలను అనేక దేశాలకు నరేంద్ర మోదీ సర్కార్ పంపించింది. అయితే ఇందుకు ఆయా పార్టీల తరఫున పేర్లను కోరింది కేంద్ర ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ఇచ్చిన పేరులో శశి థరూర్ పేరు లేదు. అయితే శశి థరూర్ సత్తా గురించి ప్రధాని నరేంద్ర మోదీకి బాగా తెలుసు. దీంతో విదేశాలకు వెళ్లే ఒక బృందానికి శశి థరూర్ను నాయకుడిగా చేసింది నరేంద్ర మోదీ సర్కార్. దీంతో కాంగ్రెస్ పార్టీకి పాలుపోని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యవహార తీరు పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది.